హలో నమస్తే. మనమైతే అవిసె గింజలు, మునగాకు పొడితో కారప్పొడినైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి ఈరోజు. అవిసె గింజలు, మునగాకుతో మనం కారప్పొడి చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యకరమైందండి. మునగాకు అనేది ఎంత ఆరోగ్యకరమైందో మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను కొన్ని మీకు చెప్తాను. దాని ప్రయోజనాలు ఏంటి అనేది. మనకైతే మునగాకు, ఈ అవిసె గింజలు 2 కలిపి ఇలా కారప్పొడి మనం ఆరోగ్యకరంగా చేసుకొని తిన్నట్లయితే మన జీర్ణక్రియ వ్యవస్థనైతే మెరుగుపరుస్తుందండి. ఈ కారప్పొడి మనం ఈ 2 కలిపి తినటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, పోషకాలు మనకు అందిస్తాయండి, మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 100 వ్యాధులను దూరం చేసే కమ్మని కారప్పొడి అంటే నమ్మండి మరి. దీంట్లో ఒమేగా 3 ఫ్రీ యాసిడ్స్ ఉంటాయండి. లేడీస్కి హెయిర్కి చాలా మంచిది. స్కిన్ గ్లోకి కూడా చాలా మంచిదండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులంతా వేస్ట్ చేసుకునే బదులు శుభ్రంగా ఈ మునగాకు పొడి తెచ్చుకొని, ఈ అవిసె గింజలు ఈ రెండింటిని కూడా మనం కారపొడిలా చేసుకొని వారానికి మనం రోజు అన్నం తినేటప్పుడు కొంచెం అన్నంలో అయితే మొదటి ముద్దలో వేసుకొని తిన్నట్లయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అన్నంలోనే కాదు, మనం ప్రతి దాంట్లో కూడా ఇడ్లీల్లో, అట్టుల్లో, దేంట్లోనైనా సరే బ్రేక్ఫాస్ట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇట్లా అన్నంలో కూడా మొదటి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. చాలామంది నెయ్యి మంచిది కాదంటూ ఉంటారు, కానీ నెయ్యి మంచిదండి, తినొచ్చు. ఈ మునగాకును అవిసె గింజల కారపొడి బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి, మెగ్నీషియం కూడా ఉంటుందండి. ఇది ఒత్తిడిని తగ్గించే శక్తి ఉందండి దీనికి. ఒత్తిడి చాలామందికి ఒత్తిడులు ఉంటాయి కదా, కొంచెం బ్రెయిన్కి కానీ ఒత్తిడులు ఉంటాయి. అలాంటి వాళ్ళైతే ఈ మునగాకు, అవిసె గింజల పొడి అయితే తప్పకుండా తీసుకోండి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని మీరు 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు సన్న సెమ్ మీద పెట్టి వేయించుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్లు, కొంచెం బియ్యము, కొంచెం 1 స్పూన్ ఆవాలు. ఇట్లా మనం సన్న సిమ్ములో పెట్టి వేయించుకొని ఒక వెల్లుల్లిపాయ వేసుకొని, ఆ తర్వాత ఎండుమిరకాయలు ఒక 20 ఎండుమిరకాయలు కానీ 15 కానీ, మీరు కారం ఎంత తింటారో అంత అనమాట. నేనైతే 15 వేసానండి. 15 ఎండుమిరకాయలు ఈ విధంగా వేయించుకోండి. ఒక వెల్లుల్లిపాయ కూడా వేయించుకోండి. ఇట్లా మొత్తాన్ని కూడా మీరు చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అదే వేడి ఉన్న పెనం మీద అవి తీసేసి ఈ మునగాకు పొడి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలండి. ఇలా పొడి పొడిలాడే వరకు కూడా. పొడి పొడిలాడే వరకు కూడా బాగా ఆరిన తర్వాత ఈ విధంగా వేడివేడి పెనంలో వేసి ఇలా వేయించేసి మాడకూడదండి, వేయించేసుకొని పక్కన పెట్టుకొని 2 ఆరిన తర్వాత మీరు ఇట్లా కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక జార్ తీసుకోండి. దాంట్లో కొంచెం ఇదిగోండి మనం వేయించుకున్న మునగాకు వేసుకోండి. ఆ తర్వాత మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు అవన్నీ, అవి కూడా 2 గుప్పుళ్ళు వేసుకోండి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అంతేగాని ఒక్కసారి మొత్తం పోసుకొని పెద్ద జార్ పెట్టుకొని మీరు ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు పొడి మెత్తగా అయిపోయే అవకాశం ఉందండి. ఇది ఎప్పుడు కూడా మనం కారపొడి